సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. మేషరాశి వారికి భాగ్యస్థానము యాక్టివేట్ అవ్వడము అంటే ఈ భాగ్యము అంటే అర్థము లక్ అనుకోండి. ఈ లక్ అనేది కలిసి వస్తేనే మనకు అన్ని రకాలైనటువంటి భోగములు అనేటివి లభిస్తాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లక్ కలిసి రావడం అంటే ఇప్పుడు చాలామంది అంటుంటాం మనం, నా చేదాకా వచ్చి జారిపోయింది, నాకు లక్ ఉంటే కదా ఏదైనా జరిగేదానికి, వారి పిల్లకాయలు పుట్టడానికి సంతాన భాగ్యం లేదు, వివాహ భాగ్యం లేదు, లేదంటే గృహ భాగ్యం లేదు. ఇలా భాగ్యం అనేది మన జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం ఇంతకుముందు వీడియోలో కూడా మనము భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడం అనే దాని గురించి మాట్లాడుకున్నాము. దానికి ఒక 2 పరిహార మార్గాలు కూడా చెప్పుకున్నాం. ఇది పార్ట్ 2గా భావించండి. ఇక్కడ మనం గమనించినట్లయితే భాగ్యస్థానం యాక్టివేట్ చేసుకోవడం అనేది మనకు తెలుసో తెలియకో చేసేటువంటి కార్యక్రమాల ద్వారా చాలా గొప్పగా యాక్టివేట్ అవుతుంటుంది. కొన్నిసార్లు మన పరిస్థితి మనము భాగ్యస్థానాన్ని ఎలా ఉంటుందంటే ఏదో తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ఈ రెమెడీస్ ఏవి కూడా మీకు వర్కౌట్ అవ్వవు. లేదా ఒక్కరోజు చేసామా, ఒక నెల రోజు చేసామా, లేదంటే ఒక 4 సార్లు చేసామా, దానివల్ల యాక్టివేట్ అవ్వదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఆత్మార్పణంగా చేసుకురావాలి. మనస్ఫూర్తిగా చేసినప్పుడు మాత్రమే, ఎందుకంటే మన గురించి పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆయనకి తెలుసు కదా. కాబట్టి అక్కడ నీ మనసు ఎలా పనిచేస్తుంది అనేది ఇంపార్టెంట్ అక్కడ. కాబట్టి ఇదొక మన జీవితంలో ఒక భాగంగా పెట్టుకొని ఒక దాన్ని ఎలా చెప్పాలి, ఒక వ్రతంగా పెట్టుకొని, ఒక యజ్ఞంగా పెట్టుకొని ఎప్పుడైతే రెగ్యులర్గా చేసుకొని వస్తామో ఆ భాగ్యస్థానం అనేది రెగ్యులర్గా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏ పని చేయకపోయినా కానీ సరే, ఏ రెమెడీస్ ఏమీ చేయకపోయినా వాళ్ళ జీవితంలో భాగ్యస్థానంలో యాక్టివేట్ అవుతూ ఉంటుంది కూడా. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పూర్వజన్మ పుణ్యఫలం కూడా ఉంటుంది. ఇక్కడ మనం చేసేటువంటి కార్యక్రమాల ద్వారా యాక్టివేట్ అవ్వడానికి ఏం చేయాలి? ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మేషరాశి వారికి భాగ్యాన్ని అందించేటువంటి దేవత పూజా విధానం ఏదని గమనించినట్లయితే రాజరాజేశ్వరీ దేవి. ఈ అమ్మవారిని మీరు ఒక చిత్రపటాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. రెగ్యులర్గా ఆ యొక్క అమ్మవారి దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీ ఊర్లో ఉంటే, ఒకవేళ ఊర్లో లేదు, మనకు షాపులో అమ్ముతారు కాబట్టి ఒక చిత్రపటాన్ని తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. దాన్ని రెగ్యులర్గా పూజ చేస్తూ రండి. అమ్మవారికి కుంకుమార్చన అంటే ఇష్టం కాబట్టి రెగ్యులర్గా అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ రండి. లలితా సహస్రనామం ఇంకా చాలా గొప్పగా పనిచేస్తుంది. అయ్యా నేను చదవలేను, లలితా సహస్రనామం నాకు రాదంటారా? 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఫోన్లో చాలా యాప్లు ఉన్నాయి. సో ఇయర్ ఫోన్స్ లేదు, యూట్యూబ్లో కొట్టారంటే లలితా సహస్రనామం అంటే ఎంతోమంది పాడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఎందుకు ఇయర్ ఫోన్స్ అంటున్నారంటే మనస్సు ముఖ్యం. ఇక్కడ మనస్సు లగ్నం అవడం ముఖ్యం కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకోమంటున్నాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, ఫోన్లో ఆన్ చేసుకోండి లలితా సహస్రనామాన్ని. అమ్మవారి చిత్రపటం ముందర కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఆ యొక్క లలితా సహస్రనామం పూర్తయ్యేంత వరకు ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా మీ మనసులోకి తీసుకోండి. మీ చేతిలో ఉన్నటువంటి నైవేద్యాన్ని అమ్మవారి ముందర పెట్టి 2 చేతులతో అమ్మ అని నమస్కారం చేసుకోండి, చాలు. లేదా మీకు ఇష్టం వచ్చిన పూజ చేసుకోండి. కానీ మొత్తం మీద చెప్పాలంటే లలితాదేవిని పూజ చేయడము అంటే లలితా స్వరూపంలో ఉన్న రాజరాజేశ్వరి దేవి లేదా రాజరాజేశ్వరి స్వరూపంలో ఉన్న లలితాదేవి మీరు ఎలానే చెప్పుకోవచ్చు, ఇద్దరు ఒకటే కాబట్టి ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని పూజ చేయడము. లేదు నాకు ఇంత పెద్ద ప్రాసెస్ కాదనుకుంటారా, మీరు రాజరాజేశ్వరి అష్టోత్తరం దొరుకుతుంది మనకు, విశ్వసహస్రనామ బుక్స్లో కూడా ఉంటుంది. అది ఆ రాజరాజేశ్వరి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చేస్తురండి. చాలా గొప్ప యోగం అనేది దక్కుతుంది, చాలా గొప్ప స్థిరత్వము, ఒక అధికార పీఠం అనేది దక్కుతుంది, ఒక అధికార స్థితి. అంటే ఇది వెంటనే మనకు వచ్చే డౌట్లు, ఎన్ని వారాలు చేయాలి స్వామి, ఎన్ని రోజులు చేయాలి స్వామి, ఎప్పుడు చేయాలి స్వామి? నేను అదే ముందుగానే చెప్తున్నాను, మీకు మనస్ఫూర్తిగా చేయండి, ఆత్మార్పణంగా అమ్మ మీద భక్తితో చేయండి. మేషరాశి వారికి అమ్మ అనుగ్రహం బ్రహ్మాండంగా వస్తుంది. మిగతా దేవతామూర్తుల యొక్క అనుగ్రహం ఎలా ఉన్నా కానీ సరే, ఒక గురు అనుగ్రహము, లలితాదేవి అనుగ్రహం అయితే మాత్రం చాలా అద్భుతంగా వీళ్ళు కానీ పూజించగలిగితే మేష రాశి కానీ మేష లగ్నం వారు కానీ చాలా బాగా వస్తుంది. కాబట్టి అమ్మవారిని పూజ చేయండి.
మరి రెండో రెమెడీ, మనం సంపాదించేటువంటి సంపాదన, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉద్యోగస్తులు అనుకుందాం, మీ ఇష్టం, మీరు ఎంతో కొంత ఒక పర్సంటేజ్ 1% అనుకుంటారా, 5% అనుకుంటారా, 2% అనుకుంటారా, లేదండి నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి 0.5% అయినా సరే, డబ్బుల రూపంలో నాకు 500 1000 కాదు, పర్సంటేజ్ రూపంలో మీ సంపాదనలో నుంచి ఒక అమౌంట్ పక్కన పెడతారా అండి? ఇది చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి, భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేసేటువంటి ఒక ప్రక్రియ. ఎటువంటి సమస్యనైనా కానీ సరే తీర్చగలిగేటువంటిది, అప్పులు కాదు లేదంటే ఏ సమస్య అయినా కానీ సరే తీర్చగలిగేటువంటి గొప్ప ప్రక్రియ ఈ యొక్క నియమం. ఒక అమౌంట్ పక్కన పెడతారా అండి? ఈ అమౌంట్ పక్కన చేరుతూ ఉండేటప్పుడు ప్రతి నెలా పెట్టండి. లేదు మీరు వ్యాపారస్తులు అనుకుంటారా, ప్రతిరోజు మనం గల్లా కడతాం, ప్రతిరోజు లెక్క చూస్తాం కదా, అలా లెక్క ఖచ్చితంగా చూడాలి. చూసి ఈరోజుకి ఎంత వచ్చింది, ఈరోజు ఎంత ఆదాయము, ఇలా చూసుకొని దాంట్లో నుంచి ఒక పర్సంటేజ్ తీసి పక్కన పెట్టండి. అలా వచ్చే పర్సంటేజ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంతో 2 రకాలుగా చేయొచ్చు. అన్నదానం చేయండి. అది ఎలా 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, మన ఇంటికి చెత్త ఎత్తుకోవడానికి ఈ మున్సిపాలిటీ వాళ్ళు వస్తూ ఉంటారు. కొన్ని దగ్గరలో ఒకరు వస్తారు, కొన్ని దగ్గరలో 2 వస్తారు, కొన్ని దగ్గరలో 3 కూడా వస్తుంటారు. అంటే జీప్ వచ్చినప్పుడు 3 కూడా ఉంటారు. పెద్ద వ్యాన్ వస్తుంది కదా, అక్కడ 3 కూడా ఉంటారు, 2 ఉంటారు, లేదా వీధి చిమ్ముతూ ఉంటారు. వాళ్ళల్లో మీకు ఇష్టం, 1 2 మీ ఇష్టం. వాళ్ళ ఇంటిళ్ళ పాదికి, ఇప్పుడు 1 2 అనుకున్నారు అనుకోండి మీ మనసులో, లేదా 2 వచ్చారు, వాళ్ళిద్దరికి ఒకరింట్లో ఎంతమంది ఉంటారు? సుమారుగా ఎత్తుకుంటే మహా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 లేదంటే 5 మంది, అంతకు మించి అయితే ఉంటారు. 4 5 మంది అయితే దాటి ఉంటారు. 2 అనుకున్నారు అనుకోండి 10 మంది అవుతారు. ఒకరోజు మా ఇంటికి రమ్మని చెప్పి పిలవండి. పిలిచి ఈ అన్నదానం ఏదైతే ఉంటుందో మీకు ఒక 10 పార్సల్స్ ఫుల్ మీల్స్, దాంట్లో అన్ని రకాల కూరగాయలతో, అన్ని రకాల, అంటే ఫుల్ మీల్స్ అంటే మీకు అర్థమవుతుంది కదా, అంటే ఉత్త పెరుగన్నము లేదంటే పులిహోర అలా కాదు, వైట్ రైసు, సాంబారు, రసము, పచ్చడి, స్వీటు, ప్లేటు, వాటర్ బాటిల్తో సహా 10. అంటే 10 అంటే 10 అని కాదు, అక్కడ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అడగండి. 2 ఉన్నారంటారా, లేదా 4 ఉన్నారంటారా, ఎంతమంది ఉంటే అంతమంది, మీకు అర్థం చేసుకుని ఏం చెప్తున్నాను. వాళ్ళని ఒకరోజు రమ్మని చెప్పి, ఒక టైంకి రమ్మని చెప్పి, ముందుగా మీరు పార్సల్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి చేతికి ఇచ్చి పంపించండి. మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, ఇంత లేదు, బిర్యానీ అంటారా, మంచి బిర్యానీ 10 మందికి బిర్యానీలు తీసుకొని వారికి ఇవ్వండి. అంటే ఇక్కడ నాన్ వెజ్ ఇస్తున్నామా, వెజిటేరియన్ ఇస్తున్నామా అనేది కాదు ఇక్కడ ముఖ్యం, వాళ్ళు సంతృప్తి పడుతున్నారా లేదా అనేది ఇక్కడ ముఖ్యం. అబ్బా తీసుకొని ఈరోజు మా ఇంట్లో ఫుల్ మీల్స్, అంటే అన్ని రకాల కూరగాయలతో నేను తినబోతున్నాను, అన్ని రకాల కూరలతో బ్రహ్మాండంగా తినబోతున్నాను, ఈరోజు నేను వంట వండే పని లేకుండా ఉంది, ఇలా వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అబ్బా అనుకొని. అది ఇంపార్టెంట్. వాళ్ళకి బిర్యానీ నచ్చుతుందా, నాన్ వెజ్ తీసేయాలనుకుంటున్నారా, ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్, నాన్ వెజ్ తినేవాళ్ళు, వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారా, మీరు హ్యాపీగా బిర్యానీ తీసేయండి. ఇంకా అద్భుతంగా వాళ్ళు అబ్బా బిర్యానీ తింటున్నారు, అది కూడా మంచి క్వాలిటీ బిర్యానీ, ఏదో చిన్న కాకుండా మంచి బిర్యానీ తీసివ్వండి. లేదు మీరు వెజిటేరియన్ అనుకుంటారా, మీరు వెజిటేరియన్ తీసేయాలనుకుంటారు, ఏం పర్లేదు. అయితే వెజిటేరియన్ తీసి ఇచ్చేటప్పుడు కానీ ఏది తీసి ఇచ్చినా కానీ సరే అది ఎలా ఉండాలంటే ఏదో తూతూ మంత్రంగా ఉండకూడదు, ఒక లోపల నుంచి ఒక ప్రేమతో ఉండాలి, ఫుల్ఫిల్గా ఉండాలన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆకు ఒక్క తాంబూలంతో సహా ఇవ్వండి, ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. ఈ అన్నదానం చేసే దాంట్లో మేషరాశి వారికి ఇది ఒక మార్గం. ఎందుకంటే ఇక్కడ మీకు 10వ స్థానం రాజ్యస్థానం యాక్టివేట్ అవుతుంది ఇది చేయగలిగితే. ఇంకోటి లాభస్థానం యాక్టివేషన్. ఇది ఎలా చేయొచ్చు? అదే భోజనాలని మీరు ఏదైతే డబ్బులు ఎత్తి పెడతారు కదా, ఆ డబ్బుల్ని కొంత అమౌంట్ చేరిన తర్వాత అంగవైకల్యం కలిగిన వాళ్ళు, బాగా వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు, వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే, అంగవైకల్యం, కాళ్ళు లేదు, చేతులు లేదు, ముఖ్యంగా కాళ్ళు లేని వాళ్ళు అయితే చాలా మంచిది, కళ్ళు లేని వాళ్ళైనా ఇంకా పర్లేదు. వీళ్ళ అంగవైకల్యంతో ఉండేవాళ్ళు, లేదా బాగా వృద్ధాప్యంతో ఉండి ఆహారం కోసము ఎదురు చూసేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళకి మీరు భోజనాన్ని ఇవ్వండి. ఇది లాభస్థానం యాక్టివేట్ అవుతుంది. ఇలా ఈ రెండిట్లో ఏది చేసినా సరే చాలా అద్భుతంగా. రాజస్థానం అంటే మీకు అర్థమవుతుంది, రాజస్థానం అంటే మీరు ఉద్యోగంలో ఉన్నతి కావచ్చు, అన్నిట్లో. లాభస్థానం అంటే మనం చేసే పనులలో మనకు రిటర్న్స్ రావడం అన్నమాట. ఇదే 1 వారం చేసామా, 2 వారాలు చేసామా, 1 నెల చేసామా అనేది కాదు. ఇది ఒక నియమం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఆటోమేటిక్గా మనం పెట్టిన ఖర్చు గురించి మీరు ఆలోచించొద్దు. మీరు పెట్టేది చాలా తక్కువగా ఉంటుంది,
కానీ భగవంతుడి అనుగ్రహంతో మీకు వచ్చేటువంటి పుణ్యఫలంతో మీకు వచ్చేటువంటి భాగ్యం ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పగా ఉంటుంది. కొన్ని భాగ్యాలు మనకు వస్తుంటే మనకు తెలియకపోవచ్చు, అంత మన సూరత్వం అనుకుంటాం, కానీ అది భాగ్యం ఉంటే కానీ తప్ప రాదు అది. కానీ మనం ఏమనుకుంటాం, మన వల్లే జరిగింది, మనకే వచ్చింది అనుకుంటాం. కానీ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన వల్ల అయ్యి ఉండదు. అది మనకు భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల అయ్యి ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ 2 పరిహార మార్గాలని చూడండి. ఈ యొక్క వీడియోతో పాటు ఇంతకుముందు వీడియో కూడా ఉంది, మేషరాశి వారికి గురు భగవానుడిని సేవించే వీడియో కూడా ఉంది. ఈ 2 వీడియోలు కానీ చూసినట్లయితే మీ యొక్క భాగ్యస్థానము, అదేవిధంగా వచ్చేసి మీ రాజ్యస్థానాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మన జీవితంలో ఒక పద్ధతిని ఎలా పెట్టుకోవాలి అనేది అర్థమవుతుంది. తద్వారా మీరు భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీ యొక్క భాగ్యాధిపతులుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేషరాశి వారికి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. సాయిరామ్.